తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో పండించిన పప్పు ధాన్యాలు, నూనె గింజలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతులకు మంచి లాభం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణలో రైతులు పండించిన సుమారు 1,25,855 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 894 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు నాణ్యమైన ధర అందేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. అలాగే 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రైతులు పండించిన పంటలను భారీ స్థాయిలో కొనుగోలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన వరి ధాన్యాన్ని ఎంఎస్పీకి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సుమారు 70,000 కోట్ల రూపాయల విలువైన పత్తిని కూడా కేంద్రం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధర విధానం ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.